సదస్సులారా, మనం అంటే కర్మషట్కం అంటే కర్మషట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం, త్రిషట్క సంఘాత స్వరూపమైన గీతాశాస్త్రంలో మన ఇవాళ కర్మషట్కంగా పిలువబడుతున్న ఆ తొలి షట్కం యొక్క చర్మాంక దశలో ఉన్నాం. చిట్ట చివరి శ్లోకద్వయం వద్దకి చేరుకున్నాం. మీరు ఒక అంశాన్ని గమనించాల్సి ఉంది. కర్మషట్కంగా మనం దాన్ని పేర్కొన్నప్పటికీ ఉన్నదంతా జ్ఞానమే. సాంఖ్యశాస్త్రం అంతా జ్ఞానం కాదా? అసలు అంతా ఎక్కడ చూసినా జ్ఞానమే చెప్పారు. కాబట్టి మనం మన సౌకర్యార్థం కర్మషట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కంగా దాన్ని పిలుచుకుంటున్నప్పటికీ కర్మషట్కంలో ఉన్నదంతా జ్ఞానమే, భక్తి షట్కంలో ఉన్నదంతా జ్ఞానమే, జ్ఞాన షట్కంలో ఉన్నదంతా జ్ఞానమేనని గుర్తెరగాలి. సో ఈ ప్రకరణానికి ఈ శ్లోకద్వయంతో చర్మాంకం వస్తుంది. ఈ షట్కానికి కూడా మన చిట్ట చివరి అంకంలోకి ప్రవేశించాం. మునుపటి శ్లోకాలలో ఆధ్యాత్మికత అసాధ్యం కానే కాదని, ఓ సాధకుడు ఆధ్యాత్మిక ఉత్తీర్ణతని సముపార్జించుకోవాలంటే అతడికి ఉండాల్సింది ఆకాంక్షని, జిజ్ఞాసని, ఓ పట్టుదలని, అంతే తప్ప మనస్సు ముఖ్య భూమికని పోషించదని, మారాల్సింది మనస్సు కాదని, జ్ఞానానికి అనుగుణ్యంగా మారాల్సింది సాధకుడని, సాధకుడికి అనుగుణ్యంగా మారిన సాధకుడికి అనుగుణ్యంగా మనస్సు క్రమేపీ మారి తీరుతుందని మనం తెలుసుకున్నాం. మనస్సు అని మారం చేస్తున్నవాడు అర్జునుడు. మనస్సు మారకపోయినా వచ్చిన నష్టం ఏం లేదని హితవు చెప్తున్నవాడు ఆచార్యులు. ఇట్లా ఈ నేపథ్యం సాగుతూ ఉన్నప్పుడు ముగ్గురు సాధకుల గురించి చెప్పారు. ఒకతడు జన్మ తీసుకునేటప్పుడు జన్మ యొక్క రూపకల్పనలో జ్ఞానానికి ఒకవేళ అగ్రతాంబూలం ఇవ్వకుండానే జన్మ రూపకల్పన చేసుకున్నా, యథాలాపంగా యాదృచ్ఛికంగా ఒకవేళ అతడు ఎక్కడైనా ఏ గురువు సన్నిధానానికైనా చేరుకుని అమృతోపమానమైన విద్య కనీస ప్రవేశపరిచయం జరిగినా ఇతరత్ర కారణాల వలన జ్ఞాన సాధన కొనసాగలేకపోయినా గురువు ఉపదేశించిన ఆ ప్రవేశ పరిచయం అతడికి మూలధనమై తదుపరి జన్మల్ని సమూలంగా మార్చేస్తుందని తెలుసుకున్నాం. కొంతమంది స్వర్గధామంలో ఉన్నప్పుడే సహస్వర్గవాసుల చెలిమి వలన, సాంగత్యం వలన, సన్నిధానం వలన, వారి స్నేహ పరిమళాల వలన, వారి సూచన మేరకు తదుపరి జన్మలని రూపకల్పన చేసుకుంటున్నప్పుడు అప్పుడే వేదానికి అంటే జ్ఞానానికి అగ్రతాంబూలం వేయగలిగినప్పుడు ఖచ్చితంగా అతడు కూడా విజయోత్సవంతోనే తన స్వయంతో సంగమిస్తాడు అని తెలుసుకున్నాం. ఇక మూడోవాడు పైన రూపకల్పన చేసుకోలే, కింద ఏ గురువో సన్నిధానం దొరికింది, ఏ గురువరణ్యుడు ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత ఇతడు రెండోవాడు ఏం చేశాడు? తత్వజ్ఞానం లభించకుండానే తనువుని చాలించాడు. ఇతడు భీష్మీకరించి కూర్చున్నాడు. ఇంత రుచిని చూసిన తర్వాత నేను ఆ రుచిని పొందకుండా తనువుని చాలించనయా అని భీష్మించుకున్నాడు. ఇద్దరూ పైన రూపకల్పన చేసుకోవాలా, ఇద్దరూ యాదృచ్ఛికంగానే గురువు యొక్క సన్నిధానంలోకి ప్రవేశించారు. కానీ మొదటివాడు ఇతరోత్తర కారణాల వలన కొనసాగలేకపోయాడు. కానీ రెండోవాడు ఏమనుకున్నాడు? దేహపతనం జరిగే ప్రసక్తే లేదు,
ఇంత రుచిని నేను రుచి చూసిన తర్వాత మళ్ళీ ఆ రుచి వైపు నేను ఎలా వెళ్తాను? ఇంత సుజ్ఞాన సుగంధాలు సౌరభాలు అనాఘ్రాణీయంగా ఉన్నవి నేను ఆఘ్రాణించడం మొదలుపెట్టిన తర్వాత తనువును చాలిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? ప్రసక్తి లేదు. మొత్తం సాగర సమమైన సుజ్ఞాన సమపార్జన జరిగేదాకా తనువు చాలించే ప్రసక్తి లేదని పట్టుదల పట్టాడు. అంత పట్టుదల పడితే ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అతను. ఆల్ రూల్స్, క్యూ సిస్టమ్ లేదు, లీనియర్ సిస్టమ్ లేదు, ఏం లేదు, క్రమ పద్ధతి లేదు, వరుస క్రమం లేదు. మొత్తం ఇన్స్టంటేనియస్గా వచ్చి అతడి ఒడిలో చేరుతుంది. ఒక క్రమ పద్ధతిలో జన్మాంతరాల్లో ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన పరిణితి ఒక్కసారి అతడిలో ఉద్దీపింపబడుతుంది. ఆ ఉద్దీపన జరుగుతుంది అనేది విశేషంగా చెప్పబడింది. ఇలా మన ప్రయాణం సాగుతూ వచ్చింది. ఇక చిట్ట చివరి అంకంలోకి, శ్లోకద్వయంలోకి ప్రవేశించాం. ఇక్కడ ఏం చెప్తున్నారో ఆచార్యులు అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. 646 ఎస్ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. భావం: యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటేనూ శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగివి కమ్ము. సో ఇక్కడ ఆచార్యులు ఇన్ని చెప్పి నువ్వు యోగీశ్వరుడిగా అవ్వాల్సిందిగా హితవు పలికారు. కావున ఇక్కడ కంక్లూడ్ చేశాడు ఆయన. ఏమని? నువ్వు యోగీశ్వరుడిగా భాషలు నాయన. యోగీశ్వరుడు అంటే ఎవరు అనుకున్నావు? యోగం అంటే సంగమం, సంగమం అంటే కళ్యాణం, కళ్యాణం అంటే జీవాత్మ పరమాత్మల సంగమం. సో జీవాత్మకి పరమాత్మకి మధ్య అజ్ఞానం వలన ఏర్పడిన తెరలన్నీ తొలగించేసుకుని ఈ రెండిటి మధ్యలో ఒక అభేదాన్ని దర్శింపజేసుకుని శిఖరాగ్రంపై ఉన్న పరమాత్మ, సముద్ర గర్భంలో ఉన్న జీవాత్మ, ఈ రెండింటిని ఏకీకృతం చేయగలిగే ఒక అద్భుతమైన వారధిని నిర్మించుకో. ఆ వారధి జ్ఞానంతో సుసాధ్యమవుతుంది. రామసేతువుని నిర్మించుకో. కాబట్టి ఆధ్యాత్మికతలో అనేక మంది ఉన్నారు. ఎవరు? తాపస్సులు ఉన్నారు, తర్వాత సకామ కర్మలను ఆచరించే వాళ్ళు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు. కానీ వీళ్ళందరూ ఏదో ఉత్తీర్ణతని పొందిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ పట్టభద్రులు అవ్వరు. వీళ్ళందరూ ఉత్తీర్ణులే. మొత్తం తీసేశారు వీళ్ళందరినీ. ఏది? వీళ్ళందరినీ తీసి వదిలిపారేశారు. అందరికన్నా యోగీశ్వరుడే మిన్న అనేది చెప్పారు. ఇక్కడ జ్ఞానభ్య అపి అధికః అంటే జ్ఞానులు కంటేను అన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానాభ్య అంటే జ్ఞానాన్ని శబ్దాల రూపంలోనే సొంతం చేసుకున్న వాళ్ళకి, దాని భావాన్ని, దాని ఇన్సైట్ని అర్థం చేసుకోలేకుండా ఉత్తనే శబ్దాలు బైహార్ట్ చేసేవాళ్ళకి. అతను ఎవరో ఉన్నారు ఇప్పుడు బాగా ప్రసిద్ధిగాంచిన ఆయన. వారి ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారంట ఒక శ్లోకాన్ని పట్టుకుని. వేరే ఊరు వెళ్ళిపోతుంటారు. మధ్యలో బస్సు డ్రైవర్లు ఆపి అడుగుతుంటారంట, రావు గారు రారేంటని. నేను చిరునవ్వు నవ్వుకుని శ్లోకం కంఠస్థ పెట్టుకుని వెళ్ళిపోతారంట. అలా చేయకూడదు, తప్పలా. వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఆ జ్ఞానం దేనికి? జీవాత్మని పరమాత్మని కలిపితే యోగ స్థితిని సంప్రాప్తించుకోవడానికి, వారిద్దరిని సంగమింపజేయడానికి దోహదపడని ఆ జ్ఞానం దేనికయా? కాబట్టి ఆధ్యాత్మికతలో అనేక స్థితులు ఉన్నా వాటన్నిటికన్నా జీవాత్మ పరమాత్మల్ని సంగమింపచేసిన యోగీశ్వరుడే శిఖరంలో ఉన్నారు. కాబట్టి
అతడే గోపుర కలుషంలో ఉన్నాడు కాబట్టి, అదే సర్వోత్కృష్టమైన స్థితి కాబట్టి ఆ స్థితికి వెళ్ళమని ఆచార్యులు క్లుప్తరమ్యంగా ఈ శ్లోకంలో హితవు పలికారు. సో 46వ శ్లోకం కేవలం 46వ శ్లోకంలో విశేషం ఏంటంటే, తాపస్సుల కన్నా శాస్త్రజ్ఞుల కన్నా, అంటే శాస్త్ర జ్ఞానాన్ని కంఠస్థ పెట్టే వాళ్ళకన్నా, సకామ కర్మలు చేసే వాళ్ళందరికన్నా కూడా అందరికన్నా యోగీశ్వరుడే ఉత్తమోత్తమమైన స్థితికి చేరుకుంటాడు అనేది యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగీశ్వరులమైన మనకి ఒక రకంగా మనకి చేయి పత్రికను అందించినట్లుగా, ధృవీకరణ పత్రం ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. సో ఈ జ్ఞాన స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో చిట్ట చివరి శ్లోకానికి ఉపక్రమించే ప్రయత్నాన్ని గావిద్దాం. ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సా మే యుక్తతమో మతః. భావం: యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. సో యోగులందరిలోనూ, ఇది ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తల యొక్క అభిప్రాయం. వారు ఏమని అభిప్రాయపడ్డారంటే, యోగివి కామని అంతకుముందు క్లియర్గా చెప్తే లాస్ట్ శ్లోకం వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమనర్చి, కృష్ణుడిని తప్పితే కృష్ణుడు వాళ్ళ ఆవిడ రాధా వెంట కానీ ఎవరిని పెట్టుకో, కృష్ణుడి వెంటే పెట్టుకోవాలి లగ్నమనర్చి, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావంతో నాయందే ఎవరి మీద పెట్టుకోకూడదు, స్థిరమైన కృష్ణుని మీదే పెట్టుకోవాలి. స్థిరమైన మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగిన నిరంతరము కృష్ణ 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 నిరంతరం కృష్ణునే భజించేవాడు పరమశ్రేష్ఠుడని నా నిశ్చయాత్మకమైన అభిప్రాయం. అంటే మునుపటి శ్లోకంలో తాపస్సుల కన్నా, లేకపోతే కేవలం వాచారూపకంగా జ్ఞానం తెలుసుకున్న వారికన్నా, అంటే వాచా వైభవం అంటారు వారిని, వాచారూపకంగా నిష్ణాతులే తప్పితే అంతరార్థం కానీ అర్థం కానీ తెలియదు వారికి. వాచా వైభవం అంటారు. వాచారూపకంగా తెలుసుకోవటం వల్ల కానీ ఉపయోగం ఏం లేదు. ఏదో వేదాలు చెప్పిన కర్మలని యజ్ఞాలు చేసిన వాడికన్నా యోగీశ్వరుడే శ్రేష్టమైన వాడని చెప్పి దానికి కొనసాగింపుగా ముక్తాయింపుగా ఈ శ్లోకం చెప్పారు ఆయన. దాంట్లో మళ్ళీ శ్రీకృష్ణుని తీసుకొచ్చారు. సో దానికి అదే శ్లోకానికి ఒకసారి శ్లోకం చదువమ్మా. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సా మే యుక్తతమో మతః. అంతరాత్మన అన్నప్పుడు ఓకే చూద్దాం. దానికి ఆ శ్లోకానికి నేనేమని అభిప్రాయం పడ్డానంటే, నా భాష్యం ఎలా ఉందంటే, కేవలం యోగీశ్వరుడు మాత్రమే అంతరంగంలో స్థితమై ఉన్న అంతరాత్మే అయి ఉన్న నిజమైన నేనుని, అంటే తన స్వయాన్ని సంపూర్ణ శ్రద్ధతో నిత్యం నిరంతరం నిరంతరాయమానంగా స్మరిస్తాడు. ఆ సుగుణం కేవలం యోగీశ్వరుడికే వర్తిస్తుంది.
బాహ్యంలో దైవాన్ని అన్వేషిస్తున్న వాడికి వర్తించదు. దైవం తనకు అన్యంగా బాహ్యంలో ఎక్కడో ఒక ఆయన సపరేట్గా ఉన్నాడు అనుకున్న వాడికి అది వర్తించదు. కేవలం తన హృదయాంతరంగంలోనే, హృదయస్థానంలోనే మహాశివుడు సజీవంగా కొలువై ఉన్నాడని తెలుసుకున్న వాడికి అది వర్తిస్తుంది. కేవలం యోగీశ్వరుడు మాత్రమే తన అంతరంగంలో స్థితమై ఉన్న, అంతరాత్మే అయి ఉన్న నిజమైన నేనుని, అంటే తన స్వయాన్ని సంపూర్ణ శ్రద్ధతో నిత్యం నిరంతరాయమానంగా స్మరిస్తాడు. అది బాహ్యోన్ముఖుడైనప్పుడు కుదరదు. అది బాహ్యంలో దైవాన్ని ఉన్నాడు అనుకుంటున్నవాడు నియోగి, కుదరదు. అది ఏ యోగీశ్వరుడైతే ఆ నేనుని నేనని గుర్తెరగగలుగుతాడో, ఏ యోగీశ్వరుడైతే ఆ నేనని గుర్తెరగలుగుతాడో అట్టి మహనీయుడిని ఆ నేను సర్వోత్కృష్టమైన యోగీశ్వరుడిగా సత్కరించి సన్మానిస్తుంది. ఏ యోగీశ్వరుడైతే ఆ నేనని గుర్తెరగగలుగుతాడో అట్టి మహనీయుడినే ఆ నేను సర్వోత్కృష్టమైన యోగీశ్వరుడిగా సత్కరించి సన్మానిస్తుంది. ఇది ఇరుపక్షాలు ఇక్కడ తమ తమ భావాలని అభివ్యక్తీకరించారు. ఒకటి పరమాత్మ గారు, ఒక ఆయన జీవాత్మ గారు. మరి మొదటిగా దీన్ని మరింత వివరంగా చెప్పే ముందు ఎక్కడ వారి టీకా కూడా మన టీకా కూడా ఒకసారి చూద్దాం. యోగినాం అపి, నీతి కూడా ఏం మనం మార్చాల, ఎత్తుగడే అది యోగీశ్వరుడు మాత్రమే, యోగీశ్వరుడే ఎత్తుగడే అది. యోగినాం అపి, యోగీశ్వరుడు మాత్రమే. సర్వేషాం, అన్నిటిలోనూ, అన్ని విధానాలలోనూ, అన్నిట్లోనూ, అన్ని విధులలోనూ, అన్ని విధాలలో మద్గతేన అంతరాత్మన సర్వదా నేనుని, అంటే అంతరాత్మని, అంతరంగంలో స్థితమై ఉన్న అంతరాత్మే. ఎంత క్లియర్గా ఉందో చూడండి. దాంట్లో అసలు ఎందుకు అంత దురదృష్టంగా మార్చా చూడండి. సంస్కృతంలో పాండిత్యం ఒక్కలా ప్రవేశపరిచయంలో సరిపోయేటట్టుగా చెప్పారు ఆయన రామబాణంలా. యోగినా అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే. అంతే. అది యోగీశ్వరుడికి మాత్రమే చెల్లుస్తుంది. దాంట్లో ఏమి సంస్కృత పాండిత్యం కూడా అక్కర్లేదు కదండి. దాన్ని ఎందుకు వీళ్ళు మద్గతైన అంతరాత్మన అంటే నాయందే లగ్నమైన అంతరాత్మతన. అంతరాత్మ, ఆత్మ సంయమ యోగంలో అంతరాత్మ అంటే కృష్ణుడని ఎలా వచ్చారండి? ఎంత దురదృష్టం అండి. యోగినా అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే. ఎవరైతే మాం అంటే నేనుని, నిజమైన నేనుని, సహ అట్టి మహనీయుడు, మే స్వయానికి, నిజమైన నేనుకి, యుక్తతమః అత్యుత్తమ యోగి మతః భావింపబడును. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎక్కడ వారు మాం అన్నప్పుడు నన్ను అనే దగ్గర వారు మాం అన్నప్పుడు నన్ను అయినప్పుడు 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఈ దేహమునున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మని ఎందుకు చెప్పారు? కాబట్టి ఇంకేం చేయలేం. నన్ను గురువరణ్యుడిగా ఎంచుకున్న వారు మాత్రం ఖచ్చితంగా కేవలం యోగీశ్వరుడు మాత్రమే. అసలు దాంట్లో కలిపి చూడండి. యోగినా అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే. అంతరాత్మనే కలుస్తాడు, అతను అంతరాత్మనే స్మరిస్తాడు శ్రద్ధతో. అది యోగీశ్వరుడికే సాధ్యం. బాహ్యోన్ముఖుడి నుంచి గురోన్ముఖుడై, గురోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడైన వాడు హృదయాంతరంగంలో దైవం సజీవంగానే ఉన్నాడని, అతడే తన నిజతత్వం అని, అతడికన్నా కథానాయకుడు లేడని, విశ్వానికి కేంద్ర బిందువు అతడేనని, ఈ దేహం నుంచి ఆత్మ ఉపసంహరించుకున్నప్పుడు దేహం ఎలా అయితే జీవచ్ఛమం అయిపోతుందో, దేహం ఎలా అయితే నిర్జీవంగా శవంగా మారిపోతుందో, సరిగ్గా అదే రీతిలో మహాసూర్యుడి నుండి
కేంద్ర బిందువే అయిన పరమాత్మ ఉపసంహరించుకున్న, సూర్యుడి అలాగే చంద్రుడిలోంచి ఉపసంహరించుకున్న, విశ్వమంతా నిస్తేజంగా అయిపోతుంది. తన హృదయాంతరంగంలో ఉన్న తన నిజతత్వమే ఉన్న ఈ అంతరాత్మే సర్వులలో కేంద్ర బిందువై భాసిల్లుతున్నారని గుర్తెరగటం యోగీశ్వరుడికే సాధ్యం. ఆ యోగీశ్వరుడు, అలాంటి యోగీశ్వరుడే సర్వోత్కృష్టమైన వాడు. ఏమండి, ఎవరైనా కృష్ణుడు వచ్చి నన్ను పూజించేవాడు చూడండి, యోగులు అందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నం అనొచ్చంట. అంతరాత్మన శ్రద్ధావాన్ భజితే అంటే అంతరాత్మను తీసుకొచ్చి ఈయన దాంట్లో పెట్టడం, అంతరంగంలో ఉన్న అంతరాత్మని భజించడం అండి. ఎంత దురదృష్టం సార్. అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే అంటే శ్రద్ధావాన్ మద్గతేన అంతరాత్మ, నాయందే లగ్నమైన అంతరాత్మతో అంట. ఎంత దురదృష్టం సార్. సో ప్రత్యేకించి ఇక మీకేం చెప్పక్కర్లేదు, స్ట్రైట్ అవే రామబాణంలో ఉంది. యోగిన అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే. ఏ యోగీశ్వరుడైతే అన్ని విధాలలోనూ సర్వదా తన హృదయాంతరంగంలో ఉన్న నిజమైన నేనుగా పిలువబడుతున్న అంతర్యామి అందే శ్రద్ధని కలిగి ఉంటాడు, ఎప్పుడు ధారణ అంతా అతడి మీదే ఉంటుందో అతడు మాం సహ మే యుక్తతమః మతః, అతడే అందరిలోకి సర్వోత్కృష్టమైన వాడుగా భావింపబడతాడని ఆత్మ సంయమ యోగం, ఆత్మతో సంగమించమని ఆచార్యులు హితో పలుకుతున్నట్టుగా నేను భావిస్తాను. మరి 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మేనని చెప్పారు కదండి, అతడే పరమ మహేశ్వరమూర్తి అని చెప్పారు కదండి. ఎన్ని లక్షణాలు చెప్పారండి ఆయన గురించి, ఎన్ని లక్షణాలు చెప్పారండి. అతడే ఉపద్రష్ట అన్నారు, అతడే హనుమంత్ అన్నారు, ఎన్ని చెప్పారండి. సో ఎవరైనా చెప్తారండి నన్ను భజించేవాడే నేనే దేవుణ్ణి, నన్ను భజించేవాడే సర్వోత్కృష్టమైన గాడిగా భావిస్తుందని. అంతకన్నా దారుణం ఇంకోటి ఉందండి. దేవుడి కానివాడిని నన్ను వచ్చి పూజించువా అని బతిమాలుకోవటం కన్నా నీచమైంది ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి. నన్ను పూజించినోడే హయ్యెస్ట్ అల్టిమేట్ అని చెప్తాడండి. మన కృష్ణుడు అలాంటి వాడా? మన సనాతన సాంప్రదాయం అదే చెప్పింది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మనని తెలుసుకున్నవాడే అసలైన బ్రహ్మ. శివోహం, శివ అంటే దైవం, అహం అంటే నేనే, అహం బ్రహ్మాస్మి అన్న మహాసత్యం ఉపదేశించింది. ఈ దేహంలో ఉన్న ఆత్మ వాస్తవంగా పరమాత్మ అని ఉపదేశించిన అద్వైతం పుట్టిన గడ్డలో పుట్టి ఇలాంటి అజ్ఞానాన్ని ఇంకా చెప్తున్నారంటే ఏమనుకోవాలో అర్థం అవ్వట్లేదు. అయిందేదో అయినది. మనం శ్రేయ మార్గంలోకి ప్రవేశిద్దాం, మనం జ్ఞాన మార్గంలోకి ప్రవేశిద్దాం. ద్వైత సీమలో అద్వైత పతాకాన్ని మనం ఆవిష్కరిద్దాం, నిక్కమైన గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకుందాం, దృఢమైన దృక్పథాన్ని మనం ఆవిష్కరించుకుందాం. ఇలాంటి మహోన్నతమైన సుజ్ఞానాన్ని అనాయాసంగా సునాయాసంగా కృత్రమ్యంగా ఉపదేశించిన ఆచార్యులకి, ఆ గీతాకర్తకి, ఆ గీతా నిర్మాతకి, ఆ గీతా ప్రదాతకి ఒకసారి హృదయంగా నమస్కరించుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం. మరొక్కసారి మీ అందరి దగ్గర నుంచి సెలవు పుచ్చుకునే ముందు నా మనోజ్ఞతని మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఆధ్యాత్మిక జ్ఞాన కుసుమాలతో శోభాయమానంగా అలంకరించడానికే జ్ఞానామృతం వివేకామృతమై మీ ముంగట వెలసిందని మరొకసారి చెప్తూ, ఆ తత్వజ్ఞానాన్ని ఖచ్చితంగా రమణీయంగా మనోహరంగా మీకు ఉపదేశిస్తాను అన్న నా మనోజ్ఞత ఎప్పుడూ మీ ముందుంచాను. ఆధ్యాత్మిక జ్ఞాన సంపదా ప్రతిభా వైభవ తోరణాలతో మీ క్షేత్రాలని అలంకరించి, మీ క్షేత్రాల్లో అంతర్లీనంగా అలరారుతున్న మీ క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞానపు సుప్రభాత గీతికలతో ఆలపించి నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించి, ఇలా ఈ ఇలాతలాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన కుసుమాలతో శోభాయమానంగా అలంకరించడానికే జ్ఞానామృతం వివేకామృతమై వెలసింది మీ ముంగిట. జీవించినంతకాలం, శ్వాసించినంతకాలం, ఈ దేహయాత్రలో కొనసాగుతున్నంతకాలం సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని, చైతన్యాన్ని, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని
మీకు ఉపదేశిస్తూనే ఉంటాను. పరమాత్మ జీవాత్మలకి మధ్య ఏర్పడిన అజ్ఞానపు తెరలన్నిటినీ తొలగించి వారిద్దరి మధ్య అభేదాన్ని మీ చేత దర్శింపజేసి పరమాత్మ జీవాత్మల్ని సంగమింపజేసి యోగీశ్వరులుగానే మిమ్మల్ని ఈ భూతుల నుంచి నిష్క్రమింపచేయటానికి నిత్యం నిరంతరం నా వంత ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఇంతటి అద్భుతమైన సుజ్ఞానాన్ని నాకు ఉపదేశించి మీకు ఉపదేశించమన్న నా గురువరేణ్యుడైన శ్రీరాముడికి ప్రణవిల్లుతూ స్వస్తి. జయోస్తు.